నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం శంకరంపేట ఆర్ మండలంలో కళ్యాణ లక్ష్మి CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన అనంతరం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా శంకరంపేట ఆర్ మండలంలో ₹1,60,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి చెక్కులు పంపిణీ చేశామని, అలాగే CMRF ₹6,00,000 పంపిణీ చేసినట్లు వివరించారు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వం అని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని, 470 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి రైతులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. సన్న వడ్లకు ₹500 బోనస్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో ప్రమాదం దురదృష్టకరమని, ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారికి పోస్టుమార్టం తొందరగా నిర్వహించి బాడీ త్వరగా అప్పచెప్పే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్సలు అందించి త్వరగా కోలుకునే విధంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తహసీల్దార్ మన్నన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, శంకరంపేట రాజిరెడ్డి, గంగా, నరేందర్, రమేష్ గౌడ్, జీవన్, భిక్షపతి, రాజశేఖర్, శ్రీనివాస్, PACS చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి డైలీ వేర్ అనేది వాళ్ళకి ఏది కూడా పెరగదు. సో వాళ్ళకున్న ఏకైక హోప్ ఏదైనా ఉంది, మా స్టేటస్ అంటే మా ఉన్న స్టేటస్ ఇప్పుడున్న మా పోవర్టీ కానివ్వండి, సో వాళ్ళ ఉన్న స్టేటస్ కానివ్వండి ఏదైనా మెరుగుపరచుకోవాలనేసి అంటే ఒకటే ఒక ఆయుధం, సో ఒకటే ఒక హోప్, ఒకటే ఒక ఆశ వాళ్ళకి ఏదైనా ఉన్నదంటే వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు ఒక్కరే వాళ్ళ స్టేటస్ కానీ ఏమైనా చేంజ్ చేయగలుగుతారంటే వాళ్ళు ఒక్కరే. సో వాళ్ళు తప్పితే ప్రభుత్వం కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఎంత పథకాలు ఇచ్చినా, మనం ఎంత పెన్షన్స్ ఇచ్చినా, ఏం చేసినా కానీ వాళ్ళ ఆ స్టేటస్, ఆ BPL ఫ్యామిలీ స్టేటస్ అనేది చేంజ్ చేయాలి. సో ఎందుకంటే ఒక 6th క్లాస్ చదివే పిల్లోడు ఒక 3rd క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయలేకపోవడం, సో ఒక 5th క్లాస్కి సంబంధించిన పిల్లోడు, సో 2nd క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ కానివ్వండి, వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ లాంగ్వేజ్కి సంబంధించిన సెంటెన్సెస్ చదవలేకపోవడం, సో ఇటువంటి అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనం కొన్ని ఇంకా స్టడీస్ చూసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 2 తెలుగు స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇంతమంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినా కానీ దీంట్లో ఎంప్లాయబుల్ కేపబుల్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ పర్సెంటేజ్, 1/5 వాళ్ళు కూడా లేరు. మార్క్స్ అన్నది ఇంపార్టెంటే, బట్ అదే సఫిషియెంట్ కాదు. సో మీకు మార్క్స్ మీకు 10/10 వచ్చినా, మీకు 9.5 వచ్చినా, మీకు ఎంత వచ్చినా కానీ మార్క్స్ అది అలోన్ సఫిషియెంట్ కాదు. మీకు ఫ్యూచర్లో జాబ్ చేయడానికి మీరు ఇంటర్వ్యూకి ఏదైనా పోయినారనేసి అంటే ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ కానివ్వండి, సో వాళ్ళ కంపెనీకి ఏదైతే యాప్టిట్యూడ్ కావాలనో, సో ఆ కంపెనీలో జాబ్ చేయడానికి ఏవైతే క్వాలిటీస్ కావాలనో ఆ క్వాలిటీస్, సో ఆ క్వాలిటీస్ ఉన్న పర్సనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు. కానీ సో 10/10 వచ్చిన వాళ్ళని 98%, 95%, 90% వచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోరు. లేకపోతే తర్వాత వాళ్ళంతా కూడా ఉట్టిగానే ఆ డిగ్రీలు పెట్టుకొని ఉట్టిగానే ఉండడం జరుగుతుంది. సో అందుకని మనము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలనేసి అనుకుంటా ఉన్నాము. సో మీ అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు సపోజ్ ఒక పెయింటింగ్ మనం వేస్తాం. సో ఒక మంచి పెయింటింగ్ మనకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది పెయింటింగ్లో. సో అదేవిధంగా మనకు మంచి టాలెంట్ ఉంది. సో చాలా మంచి టాలెంట్ ఒక మంచి పెయింటింగ్ వేస్తున్నాం అనుకోండి. సో అంత మంచి డౌట్ వస్తూ ఉంటే ప్లస్ చాలా మంది పిల్లలు కూడా ఆటలు అంటే చాలా ఇష్టం. సో ఆటలు అన్నా కానీ, టీవీ చూడడం అన్నా కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటాయి. సో ఆ ఆట రూపంలో అంటే ఇది ప్లేఫుల్ లెర్నింగ్ లాగా, సో ఆ ఆట రూపంలో మనం వాళ్ళకి నేర్పించినట్టయితే కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంటుంది అనేసి మనం ఈ కాన్సెప్ట్ టేకప్ చేయడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాథ్స్ స్టార్ట్ పెట్టిన అనుకోండి. సో 8th 9th పిల్లలకి మీరు స్టార్ట్ పెడతారు. మొదట ప్రైవేట్ స్కూల్లో A+B² ఏం చేయాలి అడిగినాం. సో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎట్లా వచ్చిందని అడిగినాం. సో అది కూడా చెప్తున్నారు. సో ఆ కాన్సెప్ట్స్ అనేది మనం నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎట్లా వచ్చిందంటే లేదు,
నేను వాళ్ళకి ఒకటే అడిగినాను. సో సైంటిస్ట్లో పేర్లు కొన్ని అడిగినాను చెప్పిన వాళ్ళందరూ. సో ఆల్రెడీ సైంటిస్ట్ అంతా కనుక్కున్నదే మనం ఇప్పుడు చదువుతాం. మీరు కొత్తగా ఏం కనుక్కుంటలేదు, మీరు కనుక్కుంటలేరు, మీ టీచర్స్ కనుక్కుంటలేరు, నేను కూడా కనుక్కుంటలేదు. ఓన్గా ఏమి ఇన్వెంట్ చేస్తలేము, ఓన్గా ఏమి డిస్కవర్ చేస్తలేము. సో అటువంటివే మనం సరిగ్గా కాన్సెప్చువల్గా మనం లర్న్ చేయకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఏవి కూడా మనం ఓన్ థింకింగ్ అనేది డెవలప్ కాదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో A+B² బయాలజీ చేసి చెప్పడం ఈజీ. ఎవరైనా తెలుగు ఉన్నది కొంచెం నాలెడ్జ్, గ్రాస్పింగ్ పవర్ ఉంది, సో మెమరీ పవర్ ఉందంటే ఎవరైనా కానీ అది బయాలజీ చేసి చెప్పడం ఎట్లా వచ్చింది A+B² ఎట్లా వచ్చింది, A-² ఎట్లా వచ్చింది. సో అది ఆ కాన్సెప్ట్ అనేది మనం వాళ్ళకి నేర్పిస్తలేము. అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాథ్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ పెట్టాలంటే మ్యాథ్స్ ఎప్పుడైనా మనకి ఒక డాట్తో స్టార్ట్ అవుతుంది, ఒక పాయింట్ ఒక డాట్తో స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు స్టార్ట్ పెట్టాలి ఒక పాయింట్. సో ఒక సున్నం నాటిగా తీసుకొని ఒక పాయింట్ పెట్టేసేసి అక్కడ ఒక పర్సన్ నిలబడని చెప్పాలి. సో అది ఏంటి అనేసి అంటే ఒక సింగిల్ పాయింట్, ఒక డాట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని ఇంకొక డాట్, ఇంకొక ప్లేస్లో ఇంకొక డాట్ మనం చేసి, సో అదొక డాట్ ఇదొక డాట్. సో ఈ రెండింటిని కూడా మనము జాయిన్ చేయాలి. సో ఈ రెండింటిని కూడా జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్. సో అది మనం అక్కడ నుంచి మనం ఆ కాన్సెప్ట్స్ చెప్పాలి. గవర్నమెంట్ జామెట్రీ అంతా కూడా మనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది.